నేను పిఎన్ మూర్తి, విశ్లేషకుడిని, రైటర్. ఈ రోజుని మనం భారతదేశం పాకిస్తాన్ మధ్యన యుద్ధాన్ని చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది యుద్ధం కాదు. పహల్గామ్లో 27 మంది టూరిస్టుల మీద అమానుషంగా, అతి దారుణంగా ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ పేరిత ఉగ్రవాదులు దాడికి వ్యతిరేకంగా మనం భారత ప్రభుత్వం అనేక మెజర్మెంట్స్ తీసుకున్నది దౌత్యపరంగా. ముందుగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. తర్వాత పాకిస్తాన్ దౌత్య సిబ్బందిని వెనక్కి పంపించి భారతదేశ దౌత్య సిబ్బందిని కూడా వెనక్కి తీసుకొచ్చింది. ఈ సందర్భంలో ఉగ్రవాదులు పాకిస్తాన్లో ట్రైనింగ్ పొందుతున్నారు. ప్రధానంగా పాకిస్తాను బెలుచిస్తాన్గా ఉన్న ప్రాంతాన్ని, అట్లాగే పిఓకే పాక్ ఆక్యుపైడ్ ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఈ ఉగ్రవాదం ద్వారా కాశ్మీర్లో ప్రజల్లో ఉన్న అశాంతిని రెచ్చగొట్టి భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా చిత్రీకరిస్తూ ఇస్లామిక్ అతివాదాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్న చర్యగా, ఆ చర్యని వ్యతిరేకించే ప్రతిచర్యగా భారతదేశం సింధూరా అని చెప్పి ఒక ఆపరేషన్ ప్రారంభించింది. ప్రధానంగా కరాచీలో, అట్లాగే ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్న ఉగ్రవాదుల యొక్క శిబిరాల మీద దాడి చేసింది. మనం చూసాం, దాదాపు 97 మంది ఉగ్రవాదులు అందులో చనిపోవడం మనం చూసాం. అయితే పాక్ సైన్యం ఏదైతే ఉన్నదో, భారతదేశానికి పాక్ ఉన్న ఒక ప్రధానమైన తేడా ఏంటంటే అది మతపరమైన దేశం, నెంబర్ 1. రెండోది మిలిటరీ నియంతృత్వం. పేరుకి ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నా అది మిలిటరీ యొక్క నియంతృత్వ కనుసన్నల్లో నడుస్తున్న ప్రభుత్వం. అది వెంటనే అక్కడ ప్రధాని హౌస్ అరెస్ట్ చేశారు. మొత్తం అంతా కూడా మిలిటరీ దాన్ని చేతుల్లోకి తీసుకున్నది. మిలిటరీ ఈ ఉగ్రవాదుల గురించి కాకుండా భారతదేశం మీద ప్రతిచర్యగా యుద్ధాన్ని ప్రారంభించింది. ప్రధానంగా లైన్ ఆఫ్ కంట్రోల్ కింద ఉన్న, అంటే సరిహద్దు ప్రాంతాల్లో మన సైనికుల మీద, అదేవిధంగా సరిహద్దు ప్రాంతానికి ఆనుకున్న గ్రామాల్లో దాడులు చేసింది. మనం మురళీ నాయక్ అని అనంతపూర్ జిల్లాకు సంబంధించిన, ఆనాటి అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఒక సైనికుడిని కూడా మనం కోల్పోయాం. అతనికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. ఈ రకంగా పాక్ ఎందుకు ఈ విధంగా చేస్తోంది అనేదాన్ని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే, గత 2 దశాబ్దాల క్రితం అమెరికా పాక్కి ఆయుధాలు ఇవ్వడం అనేదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చైనా నుంచి ఆయుధాలు పాకిస్తాన్కి వస్తూ ఉన్నాయి. అమెరికా పైకి భారతదేశానికి మద్దతు తెలుపుతున్నట్టు చెప్తున్నట్టు నటిస్తూ ఉన్నా, అమెరికా తన ఆయుధాలను మొత్తం ప్రపంచంలో ఉండే ఈ వైరుధ్యాల మధ్యనున్న దేశాలకి తన ఆయుధాలను సప్లై చేసి తద్వారా యుద్ధాలని ప్రేరేపిస్తున్న సన్నివేశాలు అనేక మనం కనపడుతూ ఉంటాయి. పేరుకు మాత్రం భారతదేశం వైపు ఉన్నట్టు కనపడుతుంది. కానీ నిన్ననే IMF లోన్ గురించి మన పాకిస్తాన్ అడిగితే దాన్ని వీటో చేయగలిగే, అంటే దాన్ని ఇవ్వకుండా ఆపగలిగే శక్తి ప్రధానంగా 2/3 మెజారిటీ ఉండి నిర్ణయాత్మకమైన శక్తి కలిగిన అమెరికా దాన్ని ఏ విధంగానూ కూడా వ్యతిరేకించకుండా దాన్ని అనుమతించడాన్నే మన అమెరికా యొక్క ద్వంద్వ వైఖరిని మనం ఇక్కడ చూడవచ్చు. కానీ రష్యా మాత్రం ఒక ఆప్తమిత్రుడుగా మన వైపు ఉన్నది. ఈరోజు మన సైనికులు ఉపయోగించే S-400 ఏదైతే ఉందో అది మనం రష్యా టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసుకున్నది. తద్వారా పాకిస్తాన్ యొక్క డ్రోన్లని మన వైపు రాకుండా నిరోధించగలిగినాం. మన యొక్క సైన్యం కూడా నష్టపోకుండా, మన పౌర సమాజం నష్టపోకుండా మనం ప్రతిఘటన చేస్తున్నాం. మనం చేస్తున్నది యుద్ధం కాదు,
పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా, అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ యొక్క వైఖరికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని చెప్పే ఉద్దేశంతో మనం ఈ ప్రతిఘటన చర్యలు తీసుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ దీన్ని ఒక యుద్ధంగా మలిచే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలని చెప్పుకున్న దేశాలు ఒక టర్కీ తప్ప మిగతా అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతా కూడా భారతదేశంలో జరిగిన పహల్గామ్లో జరిగిన అతి క్రూరమైన టూరిస్టుల మీద చేసిన ఉగ్రవాద దాడిని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. యుఎన్ఓలో కూడా భారతదేశానికి ఒక సంపూర్ణమైన మద్దతు రావడానికి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా చిత్రీకరించాలనే శక్తుల్ని పక్కకు పెట్టి అందరూ కూడా ముక్తకంఠంతో భారతదేశం భారత్ మాతాకి జై అనడాన్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం ఎప్పుడు కూడా మతరాజ్యం కాదు. ఇది హిందూ మతస్థులు ఎక్కువగా ఉన్నా కూడా ఇది మతరాజ్యంగా లేదు. భిన్నత్వంలో ఏకత్వం అనే దాన్ని మనం చూస్తాం. మొన్న రిటాలియేట్ చేసిన, ప్రతిఘటించిన మన భారత వీర నారీమణుల్ని కనుక ఒకసారి కనుక చూస్తే సిక్ నుంచి, పంజాబ్ నుంచి ఉన్న ఒక వనిత కమాండరు, అదేవిధంగా పైలట్ కమాండర్గా ఉన్న గుజరాత్ ముస్లిము, అదేవిధంగా వీళ్ళకి ఒక అధినేతగా ఉండి వీళ్ళని నడిపించిన కాశ్మీర్ పండిట్కి సంబంధించిన ఆయన, ఈ ముగ్గురు అంటే ఎంత భిన్నత్వంలో భారతదేశం ఐక్యంగా ఉందో మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో కొన్ని శక్తులు దీన్ని ఒక మతరాజ్యంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాటిని సెక్యులర్ ఫోర్సెస్గా ఉన్నవాళ్ళు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన, వైవిధ్యం కలిగిన, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు కలిగిన భారతదేశం ఈరోజు ఏకోన్ముఖంగా కేంద్ర ప్రభుత్వం వెనకాల నిలబడింది. ఇది స్వాగతించాల్సిన ఐక్యత. ఈ ఐక్యతను మరింతగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం అయితే భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ఉండకూడదు అని చెప్పి కొంతమంది పరిపాలకులు కూడా దాన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ప్రజలందరూ ముక్త కంఠంతో సెక్యులరిజం వైపు ఉండడం, భారతదేశం ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిఘటనా చర్యల్ని ఏకోన్ముఖంగా వ్యతిరేకించడం, దీన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. రెండోది, అసలు పాకిస్తాన్ ఎందుకు ఈ విధంగా ఉగ్రవాదానికి లొంగిపోయి ఉంది అని చెప్పి మనం ఒకసారి పరిశీలిస్తే అది మొదటి నుంచి కూడా మన దాని యొక్క చరిత్ర చూస్తే ఒక మతరాజ్యంగా ఉండడం, మత ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అది కాపాడుతూ రావడం, ఒకప్పుడు తాలిబాన్ను కూడా పెంచి పోషించిన, పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కి మద్దతు ఇచ్చిన దీన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఒకప్పుడు అమెరికా ఇండియాకి పక్కలో బల్యంగా పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని మార్చడానికి చేసిన ఆ కుట్రలు కూడా ఉన్నాయి. నిన్ననే పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి కూడా చెప్పాడు, మేము యూరోపు, అమెరికా యొక్క దీంట్లో పడి ఉగ్రవాదాన్ని తల తెచ్చుకున్నాం, ఈ ఉగ్రవాదం ఈరోజు మాకు ప్రాణాంతకంగా మారింది అని చెప్పాడు. అదే సందర్భంలో ప్రజాస్వామ్య శక్తులుగా ఉన్న పాకిస్తాన్లో ఉన్న ప్రజాస్వామ్య శక్తులు, అదేవిధంగా లెఫ్ట్ ఫోర్సెస్ ఈరోజు పాకిస్తాన్ని ఏకోన్ముఖంగా ఆ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యల్ని, ముఖ్యంగా మిలిటరీ దుశ్చర్యల్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఊరేగింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ ధరలు అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి. బియ్యం 300 రూపాయలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ విధంగా అక్కడ తినడానికి తిండి లేని ఒక దుస్థితి, అతి పేదరికంలోకి ఈ నెట్టబడింది పాకిస్తాను. అటు ప్రజల నుంచి ప్రతిఘటన వస్తున్నది. కాబట్టి ఈరోజు భారతదేశంలో మనమంతా ఐక్యంగా మరింత ముందుకి ఈ వైవిధ్యాన్ని కాపాడుకుంటూనే భిన్నత్వంలో ఏకత్వం అని భారతదేశాన్ని ఒక మతరాజ్యంగా చిత్రీకరించడానికి చేసిన ఉగ్రవాద కుట్రలు కానీ, దానికి సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఇక్కడ భారతదేశంలో ఉన్న శక్తుల్ని కానీ మనం దూరం చేయాల్సిన బాధ్యత ఉంది. భారతదేశ ఐక్యతను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు కూడా, అన్ని శక్తులు కూడా, అన్ని
సంస్థలు కూడా ఈరోజు ప్రభుత్వానికి ఏకోన్ముఖంగా వాళ్ళ వైరుధ్యాల్ని పక్కకు పెట్టి మహాభారతంలో చెప్పినట్టుగా పరై పరభవే ప్రాప్తే, మన మీదకి బయటవాడు వచ్చినప్పుడు మనం అందరం కూడా ఐక్యం అనే ఒక సూత్రీకరణకి బద్దులై ఈరోజు ప్రభుత్వం వెనకాల ప్రజలు నిలబడాన్ని మనం స్వాగతించాలి. అదే సందర్భంలో మనం అంతర్గతంగా మన ప్రజలకు అధిక ధరల భారం ఈ ప్రతిఘటన యుద్ధం వల్ల, ఈ శాంతి కోసం జరుగుతున్న భారత ప్రతిఘటన వల్ల అంతర్గతంగా మనకి ధరలు పెరగకుండా స్థిరీకరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాపారస్తులు దీన్ని ఉపయోగించుకొని ధరలు పెంచే ప్రమాదం కూడా ఉన్నది. దానివల్ల ఇక్కడ ప్రజల్లో అన్రెస్ట్ పెరిగే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు కూడా వేసింది. నిన్ననే పౌర సంబంధాల శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి మొత్తం అందరినీ పిలిచి ధరల్ని పెరగకుండా నిత్యావసర సరుకుల యొక్క స్థితిని సమీక్షించడం కూడా జరిగింది. ఇది ఆహ్వానించదగిన చర్య. కాబట్టి భారతదేశం ఇంటర్నల్గా పాకిస్తాన్ చేసిన మత విచ్ఛిన్నకరమైన ఉగ్రవాద చర్యల్ని ఎదుర్కోవడంలో అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుని వెళ్ళడం, అదేవిధంగా మన 3 విభాగాలకి, పదాతి దళానికి, అయితే వైమానిక దళానికి, అలాగే మన సముద్ర సైన్యానికి ముగ్గురికి కూడా స్వతంత్రం ఇచ్చి చక్కగా భారతదేశాన్ని కాపాడి ప్రపంచంలో ఉగ్రవాద దేశంగా పేరు పొందిన పాకిస్తాన్ యొక్క మిలిటరీ నాయకత్వాన్ని ప్రజల నుంచి, అక్కడున్న ప్రజల నుంచి వేరు చేసి మన భారతదేశాన్ని ఆక్యుపై చేసిన పిఓకేని విడుదల చేయడానికి, అదేవిధంగా బెలూచిస్తాన్ తను స్వతంత్ర దేశంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాయి. ఇటువంటప్పుడు పాకిస్తాన్ చుట్టూ ఉన్న ఈ ప్రజాతంత్ర వాదులందరినీ కూడా కూడగట్టాల్సిన 2 వైఖరులతోటి, ఒక పక్కన ఉగ్రవాదాన్ని హరికడుతూనే రెండో పక్కన ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించాల్సిన వైపుగా మనకి పాకిస్తాన్ పౌరులు కాదు, పాకిస్తాన్కి నాయకత్వం వహిస్తున్న మిలిటరీ విధానం ఏదైతే ఉందో, ఇస్లామిక్ ఉగ్రవాదం ఏదైతే ఉందో దాన్ని తుదముట్టించడానికే మనం ప్రయత్నంగా వెళ్ళాలి తప్ప అక్కడ ప్రజలు మనకి శత్రువులు కాదు. వాళ్ళు ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగమే. కాబట్టి అక్కడున్న ప్రజల్ని, పేద ప్రజల్ని మనకి మద్దతుగా కూడగట్టుకుని అక్కడ జరుగుతున్న ప్రజాతంత్ర ఉద్యమాలకి భారతదేశం మద్దతుగా నిలబడుతూ 2 వైపుల నుంచి ఈ ఉగ్రవాదానికి అవకాశం కల్పిస్తున్న పాకిస్తాన్ యొక్క మిలిటరీ విధానాల్ని తిప్పికొట్టి త్వరలోనే పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి కావాల్సిన చర్యల్ని భారతదేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పి భారతీయులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం వెనకాల, మన సైన్యం వెనకాల ముక్త కంఠంతో మన అంతర్గత విభేదాలను పక్కన పెట్టి భారతదేశం వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ఉగ్రవాదం నశించాలి అనే వైపుగా మన అడుగులు ఉండాలని చెప్పేసి ఒక విశ్లేషకుడిగా నేను కోరుకుంటున్నాను.